6 మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఈ ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ 2025కే అవుతుంది. అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు గురువు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5 2.25 3 రోజులు అంత ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకు తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడు. మిథున రాశి వాళ్ళకి కూడా బాగానే ఉంటుందని చెప్పాలి. కానీ పాస్ట్ 6 మంత్స్ కన్నా ఈ 6 మంత్స్ వీళ్ళకి ఏంటంటే కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవాలన్నమాట. ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జూపిటర్ బలంగా వృషభ రాశిలో కూర్చుని ఉన్నారు. సో మిథునానికి 12వ ఇల్లు అయిందనమాట. సో దాని మూలన ఏమవుతుంది, విపరీతమైన ఖర్చు అవుతుంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే సపోర్ట్ అనేది బాగుంటుంది మిగతా వాళ్ళ దగ్గర నుంచి. అలాగే ఏంటి, కొత్త దాంపత్య జీవితం స్టార్ట్ చేయాలన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. గురువు 12వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది మనకి, ఖర్చు అధికం అవుతుంది కానీ బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే శుభుడే ఎక్కడైనా బెనిఫికే. ఆయన బ్లెస్సింగ్ కొంతవరకు ఉంటుందన్నమాట. ఆయన 10th లాట్ అయ్యాడు, 12వ ఇంట్లో ఉన్నాడు కనుక ఫారిన్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్, కెరియర్ మీద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం మంచి చెప్పుకుంటున్నాం, దీంట్లో చెడు కూడా ఉంటుంది. ఏదైనా ప్లస్ మైనసెస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ వ్యక్తిగత జాతకం మీద మళ్ళీ ఆధారపడి ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసామంటే ఈ ఆగస్టు మళ్ళీ ఇంకా అక్టోబరు నవంబర్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఆర్థికంగా కూడా ఎదుగుదల ఉంటుంది అని చెప్పాలి. వీళ్ళకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషలీ పై చదువులకు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి రావాలి అన్న వాళ్ళందరికీ బాగా అభివృద్ధి చెందుతారు ఈ 6 నెలల్లో. అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ మీద మక్కువ అనేది చూపిస్తారు. అలాగే కొత్త సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే గుప్త సబ్జెక్ట్స్ అంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే మనం చూసామంటే ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం అనేది బాగా కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఖరీదైన వస్తువులు సడన్గా అంటే ఏంటి ప్రాపర్టీస్ కానీ అలాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ రావడం కానీ ఇలాంటివన్నీ సూచనలు కనిపిస్తున్నాయి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అది కూడా నవంబర్ తర్వాత మరి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి భాగ్యంలో శని ఉన్నారు, శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. అందుకని కొన్ని అడ్డంగాలు ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి, అంటే డబ్బు సపోజ్ లోన్స్ తీసుకున్నాము అనుకుంటే ఆ లోన్స్ ఏంటంటే మనం తిరిగి ఇవ్వలేకపోవడం కానీ, లేకపోతే కొత్త లోన్స్ కావాలి అన్న వాళ్ళకి లోన్స్ కరెక్ట్గా టైంకి రాకపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగే సూచనలు కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది కూడా వస్తుందన్నమాట. 10th లో మనకి రాహు ఉన్నాడు. సో నేను ఇందాక చెప్పినట్టు ట్రావెల్ చేసే 10th వాడేమో 12th ఉన్నాడు. అలాగే ఏంటంటే 10th రాహు ఉన్నాడు 10వ ఇంట్లో. అలాగే కెరియర్ పాత్లో అనమాట. తప్పక వీళ్ళకి ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, బాగుంటుంది ఈ 6 నెలలు. అలాగే బ్యాలెన్స్ అవుతుందనే చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలో మాత్రం కొంత అనుకూల పరిస్థితి లేదు అనే చెప్పుకోవాలి. అలాగే పెద్దలు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు, అండ్ తప్పక తీసుకోవాలి. అలాగే ఏంటంటే మన శనికి దానం ఇవ్వడం మంచిది. నల్ల నువ్వులు, ఒక నల్ల బట్ట, నల్ల మేకు, గొడుగు ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి వృద్ధులకి అలాగే బయట కూర్చుంటారు కదా లేని లేని వాళ్ళకి చెప్పులు కొని ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఏంటంటే సేవ చేయడం, సేవాభావం తెచ్చుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవి రెమెడియల్ మెషర్స్ వాళ్ళకి.
అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి కూడా ఈ 6 నెలలు బాగానే ఉంటాయి అని చెప్పాలి. కొంత సపోర్ట్ అనేది వస్తుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే చెప్పాలన్నమాట. ఈ రెమెడీస్ కూడా చేస్తే కూడా ఇంకా బాగుంటుంది, వీళ్ళకి అభివృద్ధి చెందడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది. తప్పక చేయండి, చాలా బాగుంటుందని చెప్పారు. ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు, శ్రావణ మాసం పండగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఆ, అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు, ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే. ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతిరత్నం కావాలి, జాతిరత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జెమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 మంత్స్కి కదా. ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజ. ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేవి కూడా అన్ని ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది. తులారాశి వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే శని సంచారం బాగుంది. కానీ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక కొన్ని ఇబ్బందులు, అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎస్పెషలీ పేరెంట్స్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీళ్ళ కెరియర్ విషయంలో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే ఎక్కువ బాధ్యతలు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట, ఎస్పెషలీ ఆగస్టు మనకు వచ్చే మంత్స్ అన్నమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ని కలవడం కానీ అలాగే రిలేటివ్స్ని కలవడం కానీ తప్పక అవుతుంది. అది మామూలుగా ఎంజాయ్ చేయడానికి అనుకుందాము, కానీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉందన్నమాట. ఎందుకంటే జూపిటర్ గురువు సంచారం అంత మంచి సంచారం కాదు. సో వీళ్ళకి కూడా ఏంటంటే నోటి దుడుసు ఎక్కువ ఉండకూడదు, తప్పక ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు అనమాట. మనకి 12వ ఇంట్లో కేతు ఉన్నారు, తప్పక వీళ్ళు కూడా సబ్జెక్ట్స్ చదువుకుందాము, స్పిరిచువల్గా ఇంక్లైన్డ్గా ఉంటారు. అలాగే ఫైన్, వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట. ఆ బ్యాలెన్స్ని పోగొట్టుకోకూడదు, అందుకని తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవడం మంచిది అన్నమాట. అండ్ మనం ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా మంచి ఛాన్సెస్, అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి, వెళ్ళొచ్చు. డబ్బు మాత్రం విపరీతమైన ఖర్చు. హెల్త్ విషయం జాగ్రత్త, ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అండ్
ఇంకో విషయం చూసాము అంటే మనకి ఈవెన్ మెర్కురీ 12వ లార్డ్, అలాగే 9వ ఇంటి అధిపతి కూడా కొంచెం రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట. మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ డైరెక్ట్ అవుతున్నాడు. ఈ టైంలో ఏంటంటే మనం సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సేవింగ్ మెంటాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి. అంటే ఖర్చు అనేది ఎలాగో అధికం ఉంటుందని చెప్పాను కనుక చేసుకోవాలి. సేవింగ్స్ చేసుకోవడానికి ఉండాలి కదా, సేవ్ చేసుకో మెంటల్. ఎందుకంటే ఆ మైండ్ సెట్ వచ్చిందంటే మనం సేవింగ్ కూడా చేసుకుంటాం. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి బాగానే ఉంటుంది కానీ అంత అనుకూల పరిస్థితి అని మనం చెప్పలేము. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొత్తగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న అనుకుందాం, అంటే పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు అనుకుందాం, అంటే పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారనే కదా. అలాగే లవ్ రిలేషన్షిప్ వెళ్ళిన వాళ్ళందరికీ ఈ 6 నెలల్లోనూ కొన్ని నెలలు బాగుంటాయి, కొన్ని నెలలు అంత బాగుండవు. సో నవంబర్, డిసెంబర్ బాగుంటుంది, అలాగే మనకి అక్టోబర్ కూడా బాగానే ఉంటుంది. సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్ రాకుండా. ఆ, ఇవన్నీ చూసుకుంటే మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్నంతది వాళ్ళు సాధించలేకపోతారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అందరూ ఏంటంటే ఒక ఒక లెవెల్లో రావాలి అనుకుంటారు కదా. సో మనం గ్రౌండ్కి రావాలి, గ్రౌండ్ రియాలిటీ మనం తెలుసుకోవాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనికి పరిహారం చేయాలి. సాటర్డే నవగ్రహాల చుట్టూ 9 సార్లు లేకపోతే 11 సార్లు తిరగడం అనేది, అంటే ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో అలాగే తైల దీపం పెట్టుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే శని చాలీస చదువుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే తప్పక వీళ్ళు ఫ్రైడే ఏ దేవి పూజ చేసినా మంచిదే, కానీ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషలీ విష్ణుమూర్తితో ఉన్న ఒక పటం కానీ లేకపోతే విగ్రహం కానీ తెచ్చుకుని కుటుంబ పరంగా చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నీ బాగుండాలి కదా, మనం ఎందుకు మాట్లాడుతున్నాం, వాళ్ళకి సూచనలు చెప్తున్నాం అంతే. సూచనలు చెప్పినప్పుడు ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగుండాలి అంటే ఇవన్నీ తప్పక చేయవలసిందే అన్నమాట. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేది ఉంటాయి.